హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ మల్టీ కుజిన్. ఈ రోజైతే మనము ఎగ్ యూజ్ చేసి 2 రకాలు చేస్తున్నాను. అసలు ఆ 2 రకాలంటే ఏంటో మీ అందరు చూసేసేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. 2 రకాలు ఏమేం చేస్తున్నాను ఇక్కడ ఆల్రెడీ మీకు కనిపిస్తూనే ఉంటుంది. కేక్ గిన్నెండి, అదే ఒకటి చేయబోతున్నాను. ఎగ్లెస్ కేక్ అయితే గనక అక్కడ మనం వేసాం కదా కోడిగుడ్లు, ఆ ప్లేస్లో పెరుగు కానీ పాలు కానీ పోసి చేసుకోవచ్చండి. అదే కొలత ప్రకారం. ఎగ్స్తో అయితే గనక ఈ రకంగా అయితే నేను చెప్పిన కొలతలతో చేసుకోండి. ఇదే కొలతలతో ఎగ్లెస్ కేక్ కూడా చేసుకోవచ్చు. అయ్యో ఓన్లీ నాన్ వెజ్ వాళ్ళే ఇది తినాలి అనుకునే పని లేదండి. ఆ ప్లేస్లో పెరుగు వేసుకోవచ్చు, చిక్కటి పెరుగు వేసుకోవాలి. లేదు అంటే కనుక చిక్కటి పాలు పోసుకోవచ్చు. ఆ విధంగా అయితే ఎగ్లెస్ కేక్ అయితే చేసుకోవచ్చు. ఇంకా కోడిగుడ్లు కూడా చూపించాను కదా. ఇప్పుడు మన వ్లాగ్ కదా, మన కిచెన్ వ్లాగ్లో నైట్ మిగిలిపోయిన చపాతీ ఉంది, కర్రీ ఉంది, ఆలు కర్రీ అండి. ఇది నేను ఎలా చేశాను ఏంటి అనేది ఆల్రెడీ మీరు వీడియో చూసేసి ఉంటారు, లేదంటే వచ్చే వీడియోస్లో కనిపిస్తుంది. ఇప్పుడైతే బాండి పెట్టుకున్నా, దాంట్లో కూడా ఇప్పుడు చేసేస్తాను. ఇక్కడైతే గనక గిన్నె ఇదండి. గిన్నె నేను దాదాపు 15 సంవత్సరాలైంది ఇటలీ తెచ్చుకొని, కానీ ఇంకా యూజ్ చేస్తూ ఉన్నానండి. ఇదే గిన్నె ఎప్పటి నుంచో. ఇక్కడే మేము ఇటలీలో ఉంటాం కాబట్టి లగేజీ కష్టం కదా, అందుకని తెచ్చేసుకున్న గిన్నె జాగ్రత్తగా యూజ్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడైతే బటర్ పక్కన పెట్టేసుకున్నానండి. బటర్ అనేది నైటే బయట పెట్టేసుకుంటే కనుక చక్కగా మార్నింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే బటర్ స్మూత్గా ఉండిపోవాలి కాబట్టి మనం ఎప్పుడైనా సరే నైట్ చేసి బయట పెట్టేసుకోండి. బటర్ అయితే చూసారు కదా, బాగా స్మూత్గా పేస్ట్ లాగా అయిపోయింది. కానీ ఇక్కడ ఇది ఈ ప్లేస్లో కూడా కొంతమంది బటర్ లేకుండా ఎలా చేసుకోవచ్చు, మా పిల్లలు బటర్ తినరు అనుకునే వాళ్ళు అయితే కనుక ఆయిల్ వేసుకోవచ్చండి. మీరు ఏ ఆయిల్ అయితే కుకింగ్కి యూజ్ చేస్తున్నారో ఆయిల్ అయితే వేసుకోవచ్చు. కానీ ఇది ఉంటుంది కదా మనకి, ఏమంటారు మామూలుగా వేడి చేసిన ఆయిల్ అయితే వేయకూడదండి. అది ఒక్కడ గుర్తుంచుకోండి. పచ్చి నూనె యూజ్ చేయాలి. ఎందుకంటే మనం కాసిన నూనె ఇక్కడ యూజ్ చేస్తే కనుక టేస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది. నెయ్యి కూడా యూజ్ చేయకూడదు, ఓన్లీ బట్టరే యూజ్ చేయాలి. నెయ్యితో కూడా ఈ కేక్ చేస్తే అంత టేస్ట్ అయితే రాదు. మళ్ళీ ఆలివ్ ఆయిల్ కూడా యూజ్ చేయకండి, అది కూడా యూజ్ చేస్తే కేక్ అనేది అంత టేస్ట్ ఉండదు. కాబట్టి మీరు శనగ నూనె కానీ సన్ఫ్లవర్ ఆయిల్తో కానీ చక్కగా ఇదే కొలతలతో చేసుకోండి. నేనైతే అరకిలో తీసుకున్నాను. అరకిలో కంటే నేను ఇప్పుడు పక్కన పెట్టాను కదా, ఆ గ్లాస్తో దాదాపు అటు ఇటుగా 2 గ్లాసులు అయితే అవుతుందండి. ఎందుకంటే ఒకసారి నేను కొలిసాను, ఇంక ఇదే ఫాలో అవుతున్నాను కాబట్టి ఇంక మళ్ళీ తీసి గ్లాస్గా పోసుకొని దాన్ని అంతా ఇట్లా పెట్టేసుకోవటం ఎందుకు అని చెప్పి నేనైతే ఇట్లా చూపిస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, చక్కగా ఈ విధంగా స్మూత్గా అయిపోవాలి. మనకేంటంటే పట్టుకుంటే మెత్తగా ఉండాలండి. ఇలా వెన్నపూస అయితే మనం పక్కన బయట పెట్టేసుకుంటే అవుతుంది. నేను చెప్పాను కదా, వెన్నపూస లేదు అన్నప్పుడు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఆప్షన్ అయితే చెబుతూ ఉంటాను ఇదే వీడియోలో. ఇంకా తర్వాత వచ్చేసి దీంట్లో ఇదైతే నైట్ వెన్నపూస పెట్టుకుంది. ఈ గిన్నె అయితే పక్కన అంట్లో వేసేద్దాము. మన కిచెన్ వ్లాగ్ అనేటప్పటికి అన్నీ చూపించే పని అయితే ఉండదండి. కడగటం అవన్నీ చూపించాను, అంట్లు కడగటం ఇదేముంది, కడగాల్సిన వరకే చూపిస్తాను. మనం ఇంకా ప్రాపర్గా మొత్తం చూపిస్తూ ఉంటే ఇంక ఈ వీడియో అనేది 1 అవర్ 2 అవర్స్ అయినా అయిపోదండి. ఇప్పుడు చూసారు కదా, మిక్సీ జార్ తీసుకున్నాను. ఒకవేళ మిక్సీ జార్ లేదు, మీరు ఓపిక్గా చేసుకుంటారు అంటే దాంట్లోనే షుగర్ కూడా వేసేసుకోవచ్చు. నేనైతే షుగర్ ఇట్లా మిక్సీలో వేస్తానండి. వేస్తే ఏంటంటే మనకు కలుపుకోవటం స్పీడ్గా అయిపోతుంది. ఇప్పుడు గ్లాసు ఫుల్ పోసాను, 2వ గ్లాసు 30 పోస్తే సరిపోతుంది. ఎందుకంటే నేను చెప్పాను కదా, వెన్నపూస కూడా నేను అంతే తీసుకున్నాను. కాబట్టి ఇదేంటంటే ఈ గ్లాసు నాకు అరకిలో కొలతండి. కాబట్టి ఈ వెన్నపూస అరకిలో ఉంది కాబట్టి దాన్ని బట్టి కొంచెం తగ్గించి పోసుకుంటూ ఉంటే సరిపోతుంది. మైదా పిండి కూడా ఇలాగే పక్కన పెట్టుకోండి. ఇంకా కొంతమంది ఏంటంటే మైదా పిండి వద్దు, మా పిల్లలకి హెల్దీ కాదు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఒకటైతే చెప్దాం అనుకుంటున్నాను, మైదా పిండి లేకుండా ఏ రెసిపీస్ ఉన్నాయి చెప్పండి. కుకీస్లో మైదా పిండి వాడుతున్నారు, డోనట్స్లో వాడుతున్నారు, మనం బయట తెచ్చిన కేక్స్లో వాడుతున్నారు, చివరికి మనం తినే బ్రెడ్లో కూడా మైదా పిండే ఉంది. ప్రతి దాంట్లో మైదా పిండి ఉంటూ ఉంటుంది. కానీ హెల్దీ అని అయితే నేను చెప్పను. తినడం అయితే అప్పుడప్పుడు తింటే తప్పేమీ లేదండి. మనం అన్హెల్దీ అని చెప్పి ఏమీ తినకుండా ఉండలేదు కదా. ఉప్పు కూడా మంచిదే కాదు, కానీ ఉప్పు కూడా మనం తింటూనే ఉన్నాం కదా. ఏదైనా సరే మనం వాడుతూనే ఉన్నాం. కాబట్టి మీరైతే మైదాపిండి వద్దు అని అయితే అనుకోకండి. ఒకవేళ లేదు మేము అసలు మైదాపిండి వాడము అనుకున్న వాళ్ళైతే ఈ ప్లేస్లో గోధుమ పిండి చేసుకోవచ్చు. కాకపోతే గోధుమ పిండితో చేస్తే ఏంటంటే కొంచెం గట్టిదనం అనేది వస్తుందండి కేకు. అది మీరు ఓకే అనుకుంటే అయితే గోధుమ పిండితో చేసేసుకోండి. ఇప్పుడు నేను మైదా పిండి 2 గ్లాసులు తీసుకొని మళ్ళీ తీసేస్తున్నాను వెనక్కి. ఎందుకంటే మనకి ఇక్కడ 30 గ్లాసే యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం
షుగర్ అన్నీ కొలత ప్రకారం చేసుకుంటున్నప్పుడు ఇది కూడా కొలత ప్రకారమే మనం తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. కాబట్టి నేను వెనక్కి పెట్టేశాను. చూశారు కదా. ఇప్పుడు ఇది అయితే జల్లించుకుందాం, తర్వాత జల్లించుకుందాము. ఈలోపు నేను మిక్సీ జార్లో యాలక్కాయలు కూడా వేస్తున్నాను. ఇంకా లేదు అన్నప్పుడు ఏం చేస్తారంటే మైదా పిండి ఇంకా కాస్త తక్కువ వేసేసుకొని ఆ మిక్సీ జార్లో జీడిపప్పు, బాదం పప్పు ఇట్లాంటివి కూడా వేసుకోవచ్చు. అది కూడా వేసుకొని చేసుకోవచ్చండి. ఎందుకంటే ఆ వారం మీరు మైదా పిండి అయితే తగ్గించుకోవాలి. ఎందుకంటే జీడిపప్పు పేస్ట్ ఆ పౌడర్ అవి ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్లో ఏంటంటే ఇక్కడ ఇది తగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఎంతైతే షుగరు, మైదా పిండి తీసుకున్నామో అన్నే కోడిగుడ్లు అయితే తీసేసుకోవాలి. నేను కోడిగుడ్లు ఆల్రెడీ కడిగేసి దీంట్లో పెట్టేసి ఉంచుకున్నానండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే కోడిగుడ్లు చెక్ చేసుకోవాలంటే మనం గిన్నెలో వేసేసి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఆరపెట్టి నేను ఈ ట్రేలో పెట్టి ఉంచుకున్నాను. ఇవే నేను చూపిస్తున్నాను. చూసారు కదా. ఇప్పుడు కోడిగుడ్లు కూడా మనం కొట్టేసుకుందాం. ఈ విధంగా పడిపోయింది, ఇట్లా పడిపోయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే కడిగేసి పెట్టుకున్నాం కదా. అందుకని ఇప్పుడు గ్లాస్ అయితే వేసేసాను. ఇంకోసారి 3/4 గ్లాసు వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా. ఈ 3/4 గ్లాస్ అంటే 9 కోడిగుడ్లు పట్టినాయండి మనకి. అంటే 10 గుడ్లు అయితే కనుక 1/2 కిలో గ్లాసు నిండిపోయిద్ది. కాబట్టి నేనైతే 9 కోడిగుడ్లు అయితే వేసుకున్నాను. ఇంకా చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇదంతా పౌడర్ చక్కగా కలిపేసుకోవాలి. మీరు మీ పిల్లలకి ఇచ్చేసేయండి, గంట ఒకటి ఇచ్చేసి ఇస్తే కనుక చక్కగా కలిపేస్తారు. నేనైతే మజ్జిగ కవ్వంతో చేసేసుకుంటాను, స్పీడ్గా అయిపోతుంది. ఇప్పుడు లేదు మీరు ఇంకా త్వరగా అయిపోవాలంటే కనుక ఫస్ట్ ఇప్పుడు మనం వేసిన యాలక్కాయలు వేస్తున్నానండి ఇక్కడ. ఇప్పుడు ఇది మిక్సీ వేసిన తర్వాత దీంట్లోనే కోడిగుడ్లు, తర్వాత ఇది తీసి మళ్ళీ గిన్నెకు వేసి కోడిగుడ్లు కూడా వేసి బీట్ చేసుకోవచ్చు. బీట్ చేసుకుంటే ఏంటంటే కోడిగుడ్లు కూడా నురుగులాగా వచ్చేస్తాయి. చక్కగా అన్నీ కలిపి దాంట్లోనే కోడిగుడ్లు బీట్ చేసేటప్పుడు బట్టర్ కూడా వేసి బీట్ చేసేసి మొత్తం కలిపి మనం కలుపుకోవచ్చండి. ఆ ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను షుగర్ పౌడర్ ఉంది కదా, ఇది కూడా దీంట్లో వేస్తున్నాను. దీంట్లో వేసి మజ్జిగ మిషన్ ఉంది కాబట్టి నేను దాంతో కలుపుతున్నాను. లేదు అంటే మీరు చక్కగా అన్నీ కలిపి మిక్సీ జార్లో వేసి ఇంకా అన్నీ కలిసిన తర్వాత లాస్ట్లో కొంచెం మైదా పిండి కూడా మనం కొలత ప్రకారం తీసుకున్నాం కదా, ఆ మైదా పిండి కూడా మిక్సీలో వేసి ఒక కేక్ అయితే అలా చేసుకోవచ్చండి. గ్లాస్ చేసేటప్పుడైతే అన్నీ కలిపి మిక్సీలో వేసుకొని చేసుకోవచ్చు. ఫస్ట్ మనం వేసేది షుగర్ వేసి తర్వాత కోడిగుడ్లు కొలత ప్రకారం కోడిగుడ్లు వేసి బట్టరు, మైదాపిండి అన్నీ కలిపి మిక్సీ దాంట్లో వేసుకొని చక్కగా చేసేసుకోవచ్చు. నేను ఈ మిషన్ ఉంది కాబట్టి దీంతో నీట్గా కలిపేసుకుంటున్నాను. కలిపేటప్పుడు ఈ విధంగా చక్కగా కలిపేసుకోవచ్చు. ఒక్క సైడే కలపాలి, రెండో సైడ్ కలపకూడదు అని అయితే లేదండి. కొంతమంది చెప్తారు ఒకే సైడ్ కలిపితేనే ఈ కేక్ వస్తుందని చెప్తారు. అది ఏమీ లేదు, మన ఇష్టం వచ్చినట్టు మనం కలిపేసుకోవచ్చు. ఇప్పుడు మైదా పిండి అయితే వేయమాకండి. ముందు ఏంటంటే ఇదంతా కలిసిపోయిన తర్వాత మైదా పిండి వేస్తే సరిపోతుంది. లేదు అంటే గట్టిగా అయిపోయి కలవదండి. ఇక్కడైతే బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. మీరు బేకింగ్ పౌడర్ ఇంట్రెస్ట్ ఉంటే వేసేసుకోవచ్చు. నేను కొంచెం బేకింగ్ పౌడర్, కొంచెం సోడా ఉప్పు వేస్తున్నానండి. చూసారు కదా. ఇక్కడ బేకింగ్ పౌడర్ 1 స్పూన్ తీసుకుంటే 1/2 స్పూన్ అయితే సోడా ఉప్పు తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వెనిలా ఎసెన్స్, వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. నాకు ఎందుకో ఇది నచ్చుతుంది కాబట్టి ఈ బాటిల్ అయితే నాకు చక్కగా 2 టైమ్స్ అయితే వచ్చింది. పోయినసారి చేసినప్పుడు హాఫ్ యూజ్ చేసి ఇంకొక హాఫ్ అయితే ఈరోజు అయిపోయింది. చూసారు కదా. 1 స్పూన్కి సుమారు మనం బేకింగ్ పౌడర్ తీసుకుంటే 1/2 స్పూన్ అయితే కనుక సోడా ఉప్పు తీసుకుంటే సరిపోతుంది. ఇదంతా నీట్గా మనకు కలిసిపోయేలా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మైదా పిండి అనేది జల్లించుకొని వేసుకోండి. ఆల్రెడీ ఇది జల్లించిన పిండి ఆ ప్యాకెట్లో వచ్చిందంటే మనకు చక్కగా జల్లించింది. కానీ అనుమానం అనేది ఉంటుంది కదా, వాళ్ళు నీట్గా జల్లించారా లేదా, మన జల్లెల్లో జల్లించుకుందాం అనేది ఉంటుంది. ఈ విధంగా జల్లించుకోండి. లేదు అంటే కనుక మన దగ్గర టీ గంట ఉంటుంది కదా, దాంట్లో కూడా జల్లించుకోవచ్చు. నేనైతే చక్కగా ఈ విధంగా జల్లించేసుకుంటున్నాను. ఇలా జల్లించుకొని మొత్తం వేసేసుకున్న తర్వాత మీకు నేను కనిపిస్తాను. చూసేసారుగా ఏమీ రాలేదండి, కానీ మనకు అనుమానం ఉంటుంది కాబట్టి ఈ విధంగా జల్లించేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇంకొకసారి ఇట్లా మొత్తం కలిసిపోయి ఉండలు లేకుండా ఉండేలా కలిపేసుకోవాలి. ఈలోపు మీ అందరికి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక ఈ వీడియో మొత్తం మీద మీకు ఎన్ని రెసిపీస్ కనిపించినాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇంకా కింద పౌడర్ పడింది కదా, అది కూడా తుడిచేసుకుందాం. లేదు అంటే ఆ గిన్నె అటు ఇటు జరిపితే ఆ పౌడర్ అంతా ఆ గిన్నెకి అయిపోయి మనం ఎక్కడ పెట్టినా తెల్లగా కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఒక్కసారి ఫస్ట్ మామూలుగా ఇట్లా తిప్పుకున్న తర్వాత కరెంట్ ఆన్ చేసుకొని తిప్పుకుంటే సరిపోతుంది. నీట్గా
చక్కగా స్మూత్ పేస్ట్ లాగా వస్తుంది. ఈ పేస్ట్ అయితే నాకు తినడం కూడా చాలా ఇష్టం అండి. చాలా బాగుంటుంది, క్రీమీగా బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా మనం రావాలి. పిండి ఇట్లా గంటెత్తినప్పుడు మనకు కొంచెం కారుతూ ఉండాలి. మన దోశ పిండి కన్నా ఇంకా చిక్కదనం అనేది ఉండాలి. దోశ పిండి అంటే నీళ్ళుగా ఉంటుంది కదా, కాబట్టి ఇక్కడ కొన్ని మైదా పిండి అయితే కనుక ఎక్కువ పడుతుంది, కాబట్టి కొంచెం ఎక్కువ వేసేసుకోవచ్చు. అలా దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని, కొలతలు అయితే పర్ఫెక్ట్ కొలతలు నేను చెప్పిన కొలతలతో చేసేసుకోండి. ఇంకొకసారి కొలతలు అయితే చెప్తాను. షుగర్ గ్లాస్ అంటే వేరే మామూలుగా చెప్తానండి. వెన్నపూస గ్లాస్ తీసుకుంటే షుగర్ గ్లాస్ తీసుకోండి, మైదా పిండి గ్లాసు, పంచదార గ్లాస్ అండి, కోడిగుడ్లు గ్లాసు తీసుకొని చక్కగా కలిపేసుకోండి. అదే నాన్ వెజ్ వాళ్ళు అయితే వెజ్ వాళ్ళు అయితే కనుక ఏం లేదండి, గ్లాసు బటర్ తీసుకొని వాళ్ళు అయితే ఆయిల్ కూడా తీసుకోవచ్చు. చల్లటి నూనె, వేడి నూనె కాదు, మామూలు నూనె తీసుకోవాలి. నూనె గ్లాస్ తీసుకొని పెరుగు కానీ పాలు కానీ ఒక గ్లాస్ తీసేసుకోవచ్చు. మైదా పిండి, షుగర్ పౌడర్ ఒక గ్లాస్, అంటే షుగర్ మిక్సీ వేసేసుకొని తీసుకుంటే సరిపోతుంది. అవి కూడా ఇదే విధంగా కొలత ప్రకారం తీసేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలి అంటే బటర్ వేసేసుకోవచ్చు, ఆయిల్ వేసుకోవచ్చు, నెయ్యి కూడా రాసుకోవచ్చు. ఇట్లా ఏంటంటే లైట్గా అంటుకోకుండా ఉండటానికేనండి ఇది రాసేదైతే కనుక. నేనైతే ఎక్కువ నూనె రాస్తూ ఉంటాను, ఎందుకంటే నూనె మాకు ఏంటంటే ఎక్కువ నెయ్యి తినాం కాబట్టి. మా అబ్బాయి నెయ్యి తింటాను, నేను తింటాను. బటర్ అయితే కనుక అంత ప్రాబ్లం ఉండదు, స్మెల్ అంత ఎక్కువ రాదు. కాబట్టి ఈ విధంగా మనం నూనె కూడా నీట్గా అప్లై చేసేసుకోవచ్చు. మొత్తానికి లైట్గా వేయినట్టు వేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ కేక్లో కూడా బటర్ ఉంది కదా, అది కరిగిపోయి మీకు గిన్నెకైతే అడుగంటదండి. లైట్గా అడుగంటితేనే ఈ కేక్ అయితే టేస్ట్ ఉంటుంది. నాకైతే అలా అడుగంటితేనే ఇష్టం అండి, బాగుంటుంది. అడుగంటకుండా ఉంటే కేక్ ఏంటంటే పచ్చిగా అనిపిస్తుంది. కొంచెం అడుగంటి నల్లగా ఉన్న కేక్ అయితే నేను ఇష్టపడి తింటూ ఉంటాను. మీకు ఎలా అంటే కేక్ ఇష్టమో ఏంటి అనేది రాసేసేయండి. నల్లగా ఉంటే ఇష్టమా, లేదంటే కరెక్ట్ కలర్లో ఉంటే ఇష్టమా అనేది రాసేసేయండి. నాకైతే కాస్త నల్లగానే ఉండాలని, నాకు మా అబ్బాయికి. ఇంక ఈ విధంగా మరీ మొత్తం వేసేయకండి, కొంచెం వేస్తే కనుక అది డబల్ అవుతుంది. కాబట్టి మీరు కొంచెం పిండి వేస్తే సరిపోతుంది. వేసిన తర్వాత ఈలో ఫ్రీ హీట్లో ఇసుక వేడి చేసుకోవాలి. ఇసుక వేడి చేసుకునేటప్పుడు ఇది ఒక్కసారి ట్యాప్ చేసేస్తే సరిపోతుంది. లేదు మా ఇంట్లో ఈ కేక్ గిన్నె లేదు, మేము కేక్ చేసుకోలేమా అనుకుంటున్నారో, అదేం లేదండి. మన ఇంట్లో యాక్చువల్గా ఇది కుక్కర్ ఉంటుంది కదా, కుక్కర్లో ఏదో ఒక స్టీల్ గిన్నె కానీ అలాంటిది చూసుకొని దాంట్లో అడుగున కొంచెం ఉప్పు వేసేసి ఫ్రీ హీట్ చేసిన తర్వాత వేరే గిన్నెలకి బటర్ కానీ లేదు అంటే కనుక నూనె కానీ ఏదన్నా రాసి చక్కగా దాని మీద దాంట్లో పిండి వేసేసి మూత పెట్టేసుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోండి. ఫ్రీ హీట్లో పెట్టాలి. ఇసుక అనేది బాగా సిమ్లో పెట్టండి, పొయ్యి అయితే వీలు ఉన్నంత వరకు సిమ్లో పెట్టండి. ఇక్కడైతే జీడిపప్పు ఇలా పెట్టేసుకోవచ్చు. లేదు అన్నప్పుడు పైన కూడా జీడిపప్పు ఏంటంటే మనకి దాదాపు 70% కుక్ అయిన తర్వాత జీడిపప్పు పైన పెట్టేసుకుంటే పైన తేలినట్టు ఉంటుంది. ఇదైతే కనుక పిండి లోపల తెలియకుండా సర్ప్రైజ్గా జీడిపప్పు ఉంటుంది. కాబట్టి నేను ఇలా పెట్టానండి. పైన పెడితే ఏంటంటే బర్త్డేకి అలాంటి వాటికి పైన పెట్టేసి ఇచ్చేస్తే బాగుంటుంది. చక్కగా మీరు అట్లా కుక్కర్ గిన్నెలో కూడా మనం కేక్ అనేది రెడీ చేసేసుకోవచ్చు. ఇంకా ఈ కేక్ కుక్ అయ్యేటప్పటికి మీకు మళ్ళీ చపాతీ ఇవన్నీ చూపిస్తున్నాను, ఇవి చూసేసేయండి. అదైతే కనుక ఆలు కర్రీ అండి. మీరు నాకు కామెంట్ సెక్షన్లో రాయండి ఏమేమి రెసిపీస్ కనిపించినాయి ఏంటి అనేది. ఈలోపు నేను గిన్నెలు అన్నీ కడిగేసుకుంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గిన్నె ఎందుకు పెడుతున్నా అంటే మనం కూర అనేది ఎత్తి పెట్టేసుకొని అన్నీ కడిగేసుకోవాలి కదా. ఊరక అలా ఉండేసి స్టీల్ గిన్నెలో వదిలేసే కాడికి ఈ విధంగా ఎత్తి పెట్టేసుకొని చక్కగా గిన్నె అనేది కడిగేస్తాను. ఇంకొకటి ఏంటి అంటే కనుక ఒక స్మాల్ రిక్వెస్ట్, మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. చాలామంది బెల్ లైక్ అనేది కొట్టేసేయండి, ఎందుకు ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు మంచి లైక్స్ కొడితే నాకు బూస్టింగ్ వచ్చి మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడైతే నిన్న చేసిన పచ్చడి ఉంది, నిమ్మకాయ పచ్చడి, అదైతే కనుక ఒక్కసారి ఎగరేస్తున్నాను. ఇక్కడైతే ఉప్పు చెక్ చేసుకోండి. నాకైతే ఉప్పు సరిపోలేదు, రాత్రి 1 స్పూనే వేసానండి. 2 స్పూన్లు వేస్తే కరెక్ట్ కొలత ఇది. ఎందుకంటే 4 కదా మనం నిమ్మకాయలు తీసుకుంది, 4 నిమ్మకాయలకి 2 స్పూన్లు అయితే పడుతుంది. ఇప్పుడు ఇంకొక స్పూన్ అయితే వేస్తున్నాను. వేసి ఇది ఎగరేస్తున్నాను. ఏం చేయలేదండి, నిమ్మకాయల ముక్కలు కోసాను, కొంచెం ఉప్పు పసుపు వేసి ఈ విధంగా ఎగరేస్తూ ఉన్నాను.
ఇలా 3 days 4 days ఇలా ఎగరేసుకుంటూ ఉంటే కనుక మనకు తర్వాత ఏం చేయాలనేది వీడియోస్ మన ఈరోజు వస్తూనే ఉంటాయి కదా వ్లాగ్స్, దాంట్లో చూపిస్తాను. ఇప్పుడు కేక్ పిండి ఉంది కదా, ఇంకా 2 అవుతాయి. ఈ పిండితో మొత్తం నేను కలిపిన పిండికి అయితే కనుక 3 కేకులు అయితే వస్తాయండి. ఇప్పుడు గిన్నెలు కూడా కడిగేసుకుంటాను. ఇంకా మన కిచెన్ వ్లాగ్ అంటే గిన్నెలు నార్మలే కదా, ఈ గిన్నెలన్నీ కడిగేసుకుంటాను. ఈ కడిగేసుకునేటప్పుడు కేక్ రెడీ అవుతూ ఉంటుంది. ఇప్పుడు బియ్యం కడిగి పెట్టాలి, ఇంకా అన్నం వండేసేయాలి. ఇంకా బియ్యం కడిగేసి అక్కడ పెట్టేశానండి, కుక్కర్ పెట్టేసుకుంటే సరిపోతుంది. రైస్ కుక్కర్లో నేను బియ్యం అనే అన్నం వండేస్తాను. ఈలోపు ఈరోజు ఇంకొకటి చెప్తానన్నా కదా, ఎగ్ ఫ్రై చేస్తానండి. ఎగ్ ఫ్రై కూడా నేను చేసుకుంటాను, ఇదే వీడియోలో చూపిస్తాను. ఇంకో రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక, మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణి కేన్ ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది, చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది, ఫేస్బుక్ ఐడి ఉంది, విజయరాణి కేన్ ఉంది. వాటిలో ఎక్కడైనా సరే నాకు మెసేజ్ చేయండి. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా అయిన తర్వాత పొయ్యి కట్టేస్తే కనుక మనకు కరెక్ట్గా సరిపోతుందండి. అడుగున లైట్గా మాడి ఉంటుంది, చాలా టేస్ట్ అయితే ఉంటుంది. కానీ చుట్టూ విడిపోయింది కదండి, ఈ విధంగా విడిపోయే ఉంటుంది. ఇంకా ఏంటి అంటే చల్లారిన తర్వాత మనం దాన్ని అయితే తీయాలి. ఇంకా లైట్గా ఏదైనా ఉంటే కనుక ఆ వేడికి సరిపోతుంది. ఇప్పుడు బాండీ పెట్టేసుకున్నాను. బాండీ ఇందా నేను చూపించాను కదా, ఆ బాండీ పెట్టేసుకున్నానండి. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది ఎగ్ ఫ్రైకి. ఇప్పుడు ఆయిల్ వేసాను. ఆయిల్ వేడైన తర్వాత మనం ఉల్లిపాయలు వేసేసుకోవడమే. ఇంక ఎగ్ ఫ్రై అనేది మన ఛానల్లో చాలాసార్లు చూపించాను కాబట్టి మొత్తం చూపించడం లేదండి, నార్మల్గా నేను చెప్పేస్తున్నాను. ఇప్పుడు కేక్ చూసారు కదా, ఈ విధంగా వచ్చిన కేక్ నీట్గా ఆరిపోతే కనుక రివర్స్ చేస్తే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. నేను తొందరగా వేరే వాళ్ళ చూపించాలని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసాను, కొంచెం విరిగిపోయింది. అదే మీరు ప్రాపర్గా ఆరిపోయిన తర్వాత మీరు తీయండి, పర్ఫెక్ట్గా కేక్ వస్తుంది. చక్కగా దానిపైన మీరు ఏదన్నా డెకరేషన్ చేసి చక్కగా మీ పిల్లలకి గిఫ్ట్గా ఇచ్చేసేయండి. ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడైతే నూనె కాగిన తర్వాత ఆనియన్స్ అనేది వేసాను. నేనైతే 5 కోడిగుడ్లతో నేను ఎగ్ ఫ్రై చేస్తున్నాను. చక్కగా ఈ 5 కోడిగుడ్లు మా ముగ్గురికి సరిపోతుంది. ఇంకా ఏంటి అంటే కనుక, నాకు ఎవరైనా సరే ఇన్స్టాలో మెసేజ్ చేస్తే ఓకే, కానీ కాల్స్ అయితే చేయకండి. కాల్ చేయాలి అయితే కనుక నాకు ఒక్కసారి మీరు మెసేజ్ చేయండి, నేను మీకు కాల్ చేద్దాం అనుకుంటున్నానంటే ఓకే అని పెడితే కాల్ చేయండి. లేదు అంటే కనుక వాళ్ళని నేను బ్లాక్ చేస్తున్నానండి, ఏమనుకోకండి. ఇది ఎందుకంటే ఎవరు పెడితే వాళ్ళు కాల్ చేస్తుంటే మనం రిప్లై ఇవ్వలేం కదా. వాళ్ళు ఎవరో పరిచయం లేరు గబా అని చెప్పకుండా మనకి ఏ టైంలో పడితే ఆ టైంలో కాల్ చేస్తూ ఇలా ఉన్న వాళ్ళని నేను బ్లాక్ చేస్తున్నాను. ఇది ఒక్కడ గుర్తుంచుకోండి. ఇన్స్టా ఐడి తెలుసు కదా, విజయరాణికే చిగురుపాటి విజయరాణి 2 ఇన్స్టా ఐడీస్ ఉంటాయి. ఇదే ఛానల్తో విజయ మల్టీ కుజిన్తో కూడా ఇంకొక ఇన్స్టా ఐడి ఉంది, దాంట్లో కూడా మీరు మెసేజ్ చేయండి, కాల్స్ అయితే చేయకండి. ఇక నేను ఉప్పు వేసాను, ఉప్పు వేసి ఫ్రై చేసుకుంటూ ఉంటాను. ఈ లోపు దీన్ని చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మళ్ళీ కలుపుకోండి. ఎందుకంటే ఇందాక సరిగా కలిసిందో లేదో అని చెప్పి శుభ్రంగా మనకు ఆ ఉప్పు మొక్కలు మొత్తాన్ని పట్టేలా కలుపుకోండి. నేనైతే పెద్ద నిమ్మకాయలేనండి, 4 నిమ్మకాయలతో చేశాను. ఇక్కడైతే కోడిగుడ్లు 5 కడిగేసి ఇవి కూడా పెట్టేసుకున్నాయనండి. చూసారు కదా, ఈ 5 కోడిగుడ్లు ఆ ఉల్లిపాయలు నాకు సరిపోతుంది. ఇంకా కేక్ అనేది చూసారు కదా ఎంత స్మూత్గా వచ్చిందో, మనం ప్రెస్ చేస్తుంటే స్పాంజీ లాగా ఉందండి. చూస్తున్నారు కదా, ఇది తింటూ ఉంటే ఒక కేక్ అలా తినేసేయచ్చండి. ఇంకా ఇవైతే నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసి బాక్స్లో పెట్టేసుకుంటాను. మనకేం లేదు, పిల్లలకు కూడా ఇలాంటిది రోజు స్కూల్ నుంచి రాగానే ఇవ్వండి, లేదంటే స్నాక్ బాక్స్లో కూడా ఇలా పెట్టేసి ఇవ్వండి. ఫుల్ ఎంజాయ్ చేస్తారు, మనం మంచి ఫుడ్ అందించిన వాళ్ళం అయితే అవుతాం. ఇంకొక విషయం అయితే చెప్దాం అనుకుంటున్నాను. కొంతమంది నడువు నొప్పి ఇలాంటప్పుడు మనం ఏదన్నా మంచి ఫుడ్ తినాలి అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి ఇలా కేక్ చేసుకొని తింటే కనుక అలాంటివి కూడా కొంచెం ఉపయోగం. మనకేంటంటే కొంతమంది డ్రై స్కిన్ వాళ్ళు ఉంటారు, అబ్బా డ్రై స్కిన్ మొహంతా మంటగా ఉంది అంటున్నారు. ఇలాంటివి చేసుకోండి, ఎందుకంటే దాంట్లో ఆయిల్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది కూడా మంచిదే. కానీ తిన్నాము అని చెప్పి హెవీగా తినకండి, ఎందుకంటే హెవీగా తినడం కూడా మంచిది కాదు. మైదా పిండి అని ఇట్లాంటివి నేను చెప్పను, ఎందుకంటే ఆయిల్ ఫుడ్ హెవీగా కూడా తినకూడదు. రోజు కొంచెం తింటే కనుక ఒక పీస్ తింటే మంచిది. మీ పిల్లలకైతే పొద్దున్నే పెట్టండి, ఒక పీస్ టిఫిన్ పెట్టే ముందు ఇది ఒక పీస్ పెట్టేసి టిఫిన్ పెట్టండి, చాలా మంచిదండి. పిల్లలకైతే కనుక 100% మనం మంచి ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అయితే అవుతాము. కాబట్టి మైదా పిండి అనేది నేను చెప్తున్నా కదా, బ్రెడ్ జామ్ ఇలాంటివి పెడుతున్నాను, దాని మీద ఇదైతే 100% బెటర్ అండి. కాబట్టి నేను మీకైతే చెప్తున్నాను, మీ పిల్లలకైతే చక్కగా చేసి పెట్టండి. ఇంకా స్నాక్ బాక్స్లో కూడా పెట్టేసి ఇస్తే కనుక పిల్లలు అయితే స్నాక్ బాక్స్ ఖాళీ చేసుకొస్తారు. చేసుకురాకపోతే అప్పుడు చెప్పండి, నాకు ఖాళీ చేయలేదు మా పిల్లలు స్నాక్ బాక్స్ అని చెప్పండి. ఒక్క పీస్ తింటే రోజు ఇదే పెట్టమని అడుగుతూ ఉంటారు మీ పిల్లలు అయితే. ఇప్పుడు చూసారు కదా, సెకండ్ రౌండ్ కూడా వేస్తున్నాను. ఇంకొకసారికి అయితే వస్తుంది, నాకు మొత్తం 3 అవుతాయి. 3 చక్కగా చేసేసుకున్న తర్వాత మళ్ళీ మీకైతే నేను కనిపిస్తాను. ఇంకా
కనిపించనండి, ఇంక అయిపోతాయి కదా కేక్స్. మేమైతే ఫుల్గా తినేస్తాము. ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక, మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి అనుకుంటున్నారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి. అవి కూడా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. చూసారు కదా, ఇప్పుడైతే నాకు ఇంకోటి ఫ్రీ హీట్ అయిన దాకా మీరు పైన అయితే కేక్ గిన్నె పెట్టకండి. కొంచెం ఫ్రీ హీట్ అయిన తర్వాత కేక్ గిన్నె అనేది పైన పెట్టేసేయండి. ఇప్పుడు నేను ఇది కూడా చేసేసుకుంటాను, ఎగ్ ఫ్రై కూడా. ఇంకా ఈ వీడియోలో మీకు ఏ రెసిపీ నచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇంకెందుకు లేటు, ఇంకా కేక్ అనేది మేము ఎంజాయ్ చేస్తాం. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటిదా నవ్వుతూ హ్యాపీగా ఉండండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్, ఎంజాయ్ కేక్. నేనైతే తినేస్తున్నా, మీరు కూడా చేసుకొని తినేసి ఎలా ఉంది ఏంటి అనేది మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి అనుకుంటున్నారు అనేది కూడా చెప్తే నేను అవి కూడా చేయడానికి ట్రై చేస్తాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ, ఎంజాయ్. ఎగ్ ఫ్రై కూడా ఫుల్ వీడియో అయితే చూపించలేదు, మన ఛానల్ ఆల్రెడీ చాలాసార్లు చూపించేశాను కదా, మళ్ళీ ఇప్పుడు చూపిస్తే బోర్ కొడుతూ ఉంటుంది. అందుకే ఎగ్ ఫ్రై అయితే మేము చేసుకుని ఎంజాయ్ చేస్తాం.